అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడ పుణ్యస్థలంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి శివుణ్ణి రాజన్నను దర్శించుకుంటాడు, కోడముక్కును చెల్లించుకుంటాడు. అనంతరం మనం ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద ఉన్నాము. మొదటిసారిగా ఒక దేశ ప్రధాని హోదాలో వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రిగా చరిత్ర పుటలోకి ఎక్కుతున్నారు నరేంద్ర మోడీ. కరీంనగర్ లోక్సభ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ని గెలిపించాలనేటువంటి నినాదంతో ఆయనకి మద్దతుగా రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఉదయం ఈ సభ నిర్వహించినప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. కుల మతాలకు అతీతంగా వీళ్ళందరూ వస్తున్నటువంటి చూస్తున్నాం. భారీ పోలీస్ బలగాలు మోహరించాయి. 1500 మంది పైగా పోలీస్ బలగాలు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వచ్చింది. నిన్నటి నుంచి ఆలయాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వేములవాడ పురవీధులన్నీ కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. అష్ట దిగ్బంధంలో ఉంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ సభ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కోడిమాల, కరీంనగరు, అలాగే కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఈ 5 జిల్లాలు 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఇక్కడికి తరలి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. తనదైన శైలిలో ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతూ ఆయన ప్రసంగించనున్నారు. మోడీ ఏం మాట్లాడతారు, వారు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశంతో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య యువకులు, మొత్తం మీద యువకులు, మహిళలు, ఇతరత్ర గ్రామీణ ప్రాంత ప్రజలకి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఒకటే ఖచ్చితంగా 400 ఆప్కే బార్ చావ్ సౌకి పార్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.